ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టే ఉన్నది ఏపీలో సైకిల్ పార్టీల జోరు. పబ్లిక్ మీటింగ్లైనా ఆన్లైన్ మీటింగ్లైనా పసుపు దళం దుమ్ము లేపుతున్నది. అన్నిటికీ మించి ఈసారి హైబ్రిడ్ విధానంలో మహానాడు మీటింగ్ పెట్టిర్రు. ఎక్కడోళ్ళు అక్కడ నిమ్మలంగా కుర్చీలు వేసుకొని కూర్చొని పెద్ద లీడర్ల ముచ్చట్లన్నీ చెవులు పెద్దగా చేసుకొని ఉన్నారు. మరిగా ఏమేం చేసిర్రు, ఎట్లెట్లా అయ్యింది, మనం కూడా ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పారి. ఏపీలో పసుపు పండుగ మస్తు జోరుగా అవుతుంది. ఖర్చులు తగ్గించుకోనికే ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు పెట్టిండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. అంటే ఆన్లైన్ మీటింగ్లు అనుకోరాదుర్రే. చూడర్రే, అన్ని జిల్లాల సైకిల్ పార్టీ ఆఫీసుల కాడ పెద్ద పెద్ద టీవీలు పెట్టిండ్రు, డిజిటల్ తెరలు పెట్టిండ్రు. బడి పొలగాన్లు ఆన్లైన్ పాఠాలు విన్నట్టు పసుపు పార్టీ కార్యకర్తలు లీడర్లంతా ఆన్లైన్ లో పెద్ద లీడర్ల ముచ్చట్లు చూసిండ్రు. ఇక అమరావతి మీటింగ్ లో సీఎం చంద్రబాబు సార్ ముచ్చట గట్టిగా నడిచింది. ఓ దిక్కు పార్టీ లీడర్లకు ఎట్టేట పని చేయాలో చెప్పుకుంటేనే పాత సర్కారులకు సూటి పెట్టాడు ముఖ్యమంత్రి. పేదలకు కావాల్సింది పథకాలు, గొడ్డలి వేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు, జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసేవాళ్లు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. అటు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ సార్ ముచ్చట కూడా జోరుగా నడిచింది. అన్నిటికి మించి మహిళా లీడర్లకు మస్తు దిల్కు చెయ్య ముచ్చట చెప్పిండు సారు. నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా అవ్వపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. ఇంకో ముచ్చట ఏంటిదంటే తెలంగాణలో కూడా సైకిల్ పార్టీని ఎగుర పెడతారట. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. గిట్లా మహానాడు మీటింగులో తొలుత రోజు పెద్ద పెద్ద ముచ్చట్లే చెప్పిండ్రు లీడర్లు. అటు జిల్లాల పొంటి సైకిల్ పార్టీ లీడర్లంతా పండుగ జోరుగా చేసిండ్రు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో తీరొక్క తీరుల కమ్మటి వంటలు వండి వడ్డిచ్చిండ్రు. లీడర్లంతా లొట్టలేసుకుంటా విందు భోజనం ఆరగించిండ్రు. ఎప్పటికీ ఏ నోవో కాడ పెద్ద మీటింగ్ పెట్టి అన్ని జిల్లాలకేంచి లీడర్లందరిని అక్కడికే పిలిచి ముచ్చట్లు చెప్పేది. కానీ ఈసారి ఎక్కడోళ్ళని అక్కడనే ఊసబెట్టి ఆన్లైన్లో ముచ్చట్లు చెప్పిండ్రు. పెద్దగా ఖర్చు లేకుండా మంచి ఇగ్రమే చేసిండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.